దేవుని నామములకు స్తోత్రములు కనుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దినమున మరల షారోన్ టీవీకి రావడం జరిగింది. ఎన్నో దినములకు మనం మరలా కలుసుకున్నాము. అందుని బట్టి ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవాది దేవునికి సంపూర్ణమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినమున హృదయ రహస్యం అనబడేటువంటి అంశం గురించి మనం లేఖన భాగం చూసుకుందాం. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకున్న తర్వాత లేఖన భాగాలు మనం పరిశీలన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో నాతో కూడా మీరు ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. స్తోత్రములు 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 నాయన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఈ దినమున ప్రత్యేకించి ప్రభువా, మరి ఈ యొక్క షారోన్ టీవీకి మరలా మీరు నన్ను నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ఎందరో బిడ్డలు నా ప్రభువా నీ ద్వారా సహాయం పొందడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. అలాగునే రేపటి దినమున మార్చి 2025 17వ తారీఖున 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా నీ బిడ్డలను వారిలో ఉన్నటువంటి భయమును తొందరపాటును తీసివేయండి. నిమ్మలమైన మనస్సు గలవారై నైనా చదవబడినటువంటి ఆ యొక్క పాఠములకు సరైన సమాధానం రాసేటువంటి జ్ఞానం నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. వారి ప్రయాణములను క్షేమంగా సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రారంభం నుండి చివరి సబ్జెక్టు ముగించేంత వరకు నీ కాపుదల నీ భద్రత పిల్లలపైన ఉంచమని అడుగుతున్నాం. అలా ఉన్ని ఈ షారోన్ టీవీ యొక్క ప్రేక్షకులు ఎందరున్నారో అట్టి వారి కుటుంబాలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి ముఖ్యంగా వీరి చేసేటువంటి యజమానులను నా ప్రభువా, షారోన్ టీవీ యజమానులైనటువంటి నా యొక్క క్లాస్మేట్ ప్రభువా జయపాల్ మట్టి ఆయన భార్య పిల్లలను బట్టి కూడా జ్ఞాపకం చేస్తుండండి ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. వీటిని పరిచయం చేయడానికి ఉండేటువంటి పాస్టర్ సంబూరరావు పాస్టర్ కూడా జ్ఞాపకం చేస్తుండండి నాయన. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభించిన ప్రతి వారిని పేరు పేరున ఆశ్రయించి దీవించి కృప చూపమని కొద్ది ప్రార్థన నజరేయుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనములు. యేసుక్రీస్తు నామంలో చక్కటి పాట పాడుకున్న తర్వాత మనము లేఖన భాగాలు సరి చూసుకుందాం. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు. ఎవడు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవడు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవనీలగా నతని గుర్తించగలనమ్మ, అవనీలగా నతని గుర్తించగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల ఒల పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుజోయి, కలుషము కడిగిన కమలాల కనుజోయి, విలువైన సూపసగే వరమీయతనయుండు, విలువైన సూపసగే వరమీయతనయుండు. ఎంతో నాకెంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను, అతడెతి కాంక్షణీయుండు నాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు,
అతని నోరతి మధురంబు మధురంబు అతని నోరతి మధురంబు మధురంబు అతని పలువరస పగడాల సరివరస అతని పలువరస ముత్యాల సరివరస ఎంతో అతడెంతో సుందరుడమ్మా తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మా తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చేరవచ్చిన మీ అందరికి వందనములు. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మన అంశము ఈ దినమున హృదయ రహస్యం. హృదయ రహస్యం అనబడేటువంటి ఈ అంశం గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ తీసి ఉంచండి. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ మహిమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, షారోన్ టీవీ ద్వారా ఈ వర్తమానం ఎంతవరకు వ్యాపిస్తుందో అతి నీ బిడ్డల హృదయాన్ని తెరవండి. హృదయ రాశం అనబడేటువంటి ఈ అంశం గురించి వాక్యోపదేశం చేస్తుండగా నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకునండి. నిలబడుటకును, మాటలాడుటకును, వాక్యము వివరణ చేయుటకును తగిన శక్తిని, జ్ఞానమును, బలమును, అభిషేకమును దయచేస్తూ వాక్యమిచ్చిన నీ ప్రియ విశ్వాసులకు వినగల చెవిని గ్రహించి హృదయం దయచేయమని కొద్ది ప్రార్థన నజరేయుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయ రహస్యం అనగానే రహస్యం అంటే తెలియబడని సంగతి, మరువైన సంగతి. ఆ మరువైనటువంటి సంగతి ఇతరులకు తెలిసినప్పుడు అది మనకు చెప్పాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. అతని చెవి దగ్గరికి వచ్చి గుసగుసలాడుతూ ఉంటాడు. ఏమిటి? అతనికి తెలిసినటువంటి ఆ రహస్యం ఇతనికి చెప్పాలనేటువంటి ప్రేరణ. దాన్నే హృదయ రహస్యం అంటారు. అయితే లేఖన భాగాలు మనం చూసుకున్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో రాబడినటువంటి మాటను మనం చూసుకుందాం. లూకా సువార్త, పరిశుద్ధులైనటువంటి లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమిటి రాయబడి ఉందంటే, మరువైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఇప్పుడు హృదయ రహస్యం అనేటువంటి ఈ యొక్క లేఖన భాగాలు మనం చరుచుకున్నప్పుడు హృదయంలో ఏదో రహస్యం దాగి ఉంది. ఇక్కడ లేఖన భాగాలు ఏమంటున్నాయి? మరువైనది ఏదియు బయలుపరచబడకపో. ఇప్పుడు బయలుపరుస్తా ఉండా దేని ద్వారా? లేఖన భాగాల ద్వారా. ఆ హృదయంలో దాగి ఉండేటువంటి రహస్యం ఏమిటో మనం బయటికి దిద్దాం. లోపల దాగి ఉండేటువంటి ఆ యొక్క మర్మం ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున మనుషుడు అనుకుంటున్నాడు, నేను చాలా మంచివాడును, చాలా మంచిదానును, చూడడానికి అందంగా చక్కగా ఉన్నాను అని చెప్పని మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ మనం ఎలాంటి వారమో, మన గుణలక్షణాలు ఏమిటో వాటి ద్వారా బయటపడతాయి. కొన్ని మాత్రమే. కానీ ఇంకా అనేకమైనటువంటివి దాగి ఉన్నాయి. ఏమిటి దాగి ఉన్నవి? వాటి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విధానం మనం చూసుకుందాం. ఇదే లూకా సువార్తలో మనం పోయినట్లయితే వెనక్కి రావండి. 6వ అధ్యాయంలోకి 45వ వచనంలో రాయబడిన మాటలు మనం కొన్ని చదువుకుందాం. లేఖన భాగంలో లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో ఈ విధంగా ఉంది. సజ్జనుడు తన హృదయమును మంచి ధన నిధుల నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధన నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకడు నోరు మాటలాడును. చూసారా? నీ హృదయములో మంచి దాగి ఉన్నప్పుడు మంచి పలుకుతావు అని చెడు ఏమాత్రము పలకవు, పలకనేరు. ఒకవేళ హృదయములో చెడుతో నిండి ఉన్నదనుకో నీ యొక్క హృదయం,
మంచి నువ్వు పలకాలన్నా పలకలేవు. ఎందుకంటే నీ హృదయం అంతా కూడా చెడుతో నిండి ఉన్నది. చెడు క్రియలు కావచ్చు, చెడు పనులు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, చెడు తలంపులు కావచ్చు. వీటన్నిటి విషయంలో కూడా హృదయము ధననిధి. ఏదైతే నీ యొక్క హృదయంలో నిండి ఉన్నదో వాటి ప్రకారమే నువ్వు మాట్లాడుతావు, నువ్వు ప్రవర్తిస్తావు, అలాంటి పనులు నువ్వు చేస్తావు. చెడ్డ ఆలోచనలు కలిగి ఉండి మంచి చేయాలంటే చేయలేవు, మంచివాడు చెడు పనులు చేయాలంటే చేయలేడు. కారణం ఏంటంటే ఇతనికి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది మంచిగా ఉండడం, ఇతనికి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది చెడు పనులు చేయడం. కాబట్టి ఒకరికొకరు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇక్కడ చెడ్డ ధన నిధిలో నుండి ఆ యొక్క విషయాలను బయటికి తీసుకుని వస్తున్నాడు ఒక వ్యక్తి, దుర్విషయాలను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈ దినమున నీ హృదయం నీవే పరిశీలన చేసుకో. ఎలా హృదయం నిండి ఉన్నది, దేని చేత నీ యొక్క హృదయం నిండి ఉన్నది? అది మంచిగా నిండి ఉన్నదా? చెడు ఆలోచనలు కలిగి చెడు తలంపులు కలిగి నిండి ఉన్నదా? నిన్ను నీవే పరీక్షించుకోవలసినగా మనవి చేస్తున్నాను, దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మేలు చేయాలా అనుకోవడం సహజమే, కానీ మేలు చేయకుండా చేయలేకపోతున్నాడు. కీడు చేయాలనుకుంటే ఎమర్జెన్సీగా చేస్తున్నాడు, అతి త్వరలో చేస్తున్నాడు. దేవుడిచ్చాడు, చెడుకు మంచి ఫలం ఉంది, ప్రతిఫలం ఉంది, మంచికి మంచి ప్రతిఫలం ఉంది. నువ్వు ఏది చేసినా దానికి ప్రతిఫలం ఉంది. ఒకవేళ చెడు క్రియలు జరిగించావనుకో, దాని ద్వారానే నీ బ్రతుకు అంతమైపోతుంది. మంచిగా చేసావనుకో, దాని ద్వారా నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. నీ దేహానికి సంపూర్ణమైన ఆరోగ్యము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ సమాజానికి మేలుకరమైనటువంటి జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి చెడ్డ గుణాలు కలిగి ఈ విధమైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి ఈ హృదయం ఎలా ఉంటుంది, ఎలా స్పందిస్తుంది? ఒక్కపారి నువ్వు పరిశీలన చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాము. ఇప్పుడు మనం లేఖన భాగాలు మనం సరి చూస్తున్నాం కదా, మరి దీనిని బట్టి చూస్తే మన హృదయం ఎలా ఉంది, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం మనం? చెడు వ్యసనాలకు బానిసై ఈ దినమున భార్య పిల్లలకు దూరమై సంసారం చిన్న భిన్నమై సమాధానం లేని స్థితిలో ఉన్నారు మానవుడు. కారణం ఏమిటి? వానిలో మంచి ఏ మాత్రం కూడా లేదు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు అలవాట్లు. వాడిని బాగు చేయడానికి లేదా? ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తారు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని అతనితో చెప్పాను. ఎవరు? యేసుక్రీస్తుల వారు జక్కయ్యతో చెప్పినాడు. చాలా మంది చాలా రకాలైనటువంటి ఆలోచనలు కలిగి లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి జక్కయ్య అనబడేటువంటి ఈ యొక్క వ్యక్తి హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఆలోచన అంటే, యేసు ఎవరో నేను చూడాలి. మనం అనుకున్న హృదయ రాశిములు అనేసరికల్లా దేవుడు నా హృదయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి దేవుడు. మనం మొట్టమొదటినే చదువుకున్నాం, అంతరింద్రంలో పరీక్షించేవాడును పరిశోధించేవాడును అన్నాడు. మన లోపల ఉండేటువంటి అంతరం ఏమిటో దేవునికి తెలుసు. ఈ జక్కయ్యల ఒక విషయం ఉంది హృదయంలో, ఏమిటి? యేసు ఎవరో నేను చూడాలి అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క జక్కయ్య పన్ను వసూలు చేసుకొని ఉండేటువంటి వాడు, ఎరుకో పట్టణస్థుడు. ఆ ఎరుకో పట్టణం గుండా ఒకానొకసారి యేసు ప్రభు ఆ పట్టణం గుండా వెళ్ళవలసి వచ్చేసింది. వెళ్ళే సమయంలో ఆ జక్కయ్య ఆ ఊర్లో ఉన్నాడనేటువంటి విషయం యేసుకి తెలుసు. వస్తూ 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 ఆ దారిలోనే వస్తున్నాడు, ఎరుకో పట్టణం గుండా వెళుతున్నాడు. జక్కయ్య అనుకున్నాడు, యేసు చేసేటువంటి అద్భుతమైన క్రియలు కన్నులారా చూడకపోయినప్పటికీ చెవులారా విన్నాడు, తెలుసుకున్నాడు. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఈ విధమైనటువంటి క్రియలు చేసే యేసు ఎలా ఉంటాడో నేను చూడాలి. ఈ దినమున ఖచ్చితంగా నేను ఆయన ఈ మార్గంలో వస్తున్నాడని విషయం తెలుసుకున్నాడు. వచ్చి సరాసరా పక్కల్లో ఉండేటువంటి మేడి చెట్టుకి కూర్చున్నాడు. బాగా పైన కూర్చుంటే అందరికంటే తేటగా బాగా చూస్తానని చెప్పి అనుకున్నాడు. చూడండి, ఒక మనుషుడు ఏదైనా తినాలి అనుకున్నప్పుడు అది సంపూర్ణంగా తినివేయాలి. ఏదన్నా చూడాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా చూడాలి. ఏదైనా చేయాలనుకున్నప్పుడు సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణత లేకపోతే అరా కొర ఉందనుకో, అది దేనికి పనికిరాదు. అటు పనికిరాదు, ఇటు పనికిరాదు. మరి జక్కయ్యలో మంచి ఆలోచన కలిగింది.
యేసు ఎవరో నేను చూడాలి అనుకున్నాడు. ఎప్పుడైతే జక్కయ్య హృదయంలో ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో యేసు ప్రభుల వారు ఎరిగి సరాసర నడక ఇంకా ముందుకు సాగిస్తూ ఏం చేశాడు తెలిసిన, ఆ మేడి చెట్టు కిందకి వచ్చి చక్కగా కన్నులెత్తి పైకి చూసి పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు అనగా ఈరోజు నేను నీ ఇంటిలో ఉండవలసి వచ్చినదని. ఆ మాట అనేసరికల్లా జక్కయ్యకి విపరీతమైనటువంటి ఆనందం వచ్చేసిందండి. వచ్చాడు, యేసుప్రభును తన ఇంటిలో చేర్చుకున్నాడు. అప్పుడు ఆ మాట అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు జక్కయ్య వాళ్ళ నాయన పేరు చెప్పలేదు అంటే వారి నాయనతో రిలేటివ్ ఇక అయిపోయింది యేసుప్రభు చూసినప్పుడే. అందుకనే అబ్రహాం లిస్టులోకి వచ్చినాడు జక్కయ్యగా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అందుకనే అక్కడ అబ్రహాము కుమారుడు అని చెప్పి అన్నాడు. అబ్రహామును ప్రస్తావనలోకి తీసుకొని వచ్చాడు. ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, గతంలో నువ్వు ఎలా ఉన్నావో, ఎవరితో పరిచయం అయి ఉన్నావో, కానీ ఈ దినం మాత్రం యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయ రహస్యములన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు కనబడకుండా దాగుకోలేవు ఏనాటికి. అందుకని ఈ దినమున హృదయ రహస్యం అనేటువంటి అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. లేఖన భాగాలు కనుక మనం సరి చూసుకున్నట్లయితే ఎక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి రండి. అక్కడ 13 రకాలైనటువంటి గుణలక్షణాలు, చెడు గుణలక్షణాలు అందులో మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. 21వ వచనం నుండి మనం లేఖన భాగంలో పరిచింది. లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చెను. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, ఇన్ని రకాలైన చెడ్డు గుణాలు లోపల హృదయంలో పెట్టుకొని మానవుడు ఎలా మంచివాడని అనిపించుకుంటాడు దేవుని దృష్టిలో. అందుకనే నీ హృదయంలో దాగి ఉండేటువంటి ఈ చెడు వ్యసనాలన్నిటిని కూడా తీసివేయాలంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆనాడు అవ్వ ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమే, ఆ పాపమే సమస్త మానవాళికి ప్రాప్తించింది. మొదటి ఆదాము చేసిన ఆ తప్పుకు రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తుల ప్రభుల వారు మనకు వచ్చారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఇలా రాయబడి ఉంటుంది, పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. చూసారా, మన పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు, శిలువ వేయబడినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినమున తిరిగి లేచినాడు. ఇది వాగ్దానంతో కూడినటువంటి వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ హృదయం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? దేని చేత నింపబడింది నీ యొక్క హృదయం? ఈ హృదయంలో నుండి అనేకమైన బయలు వెళుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి క్రియలు బయలు వెళుతూ ఉన్నాయి. నిన్ను నువ్వు సాగు చేసుకోలేవు, చేజాలవు. నీకంటూ ఒకరు కావాలి. యేసు ప్రభు అంటాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కడ లేడు. ఏ రోగం ఇది? పాప రోగము. పాపంతో నిండి ఉన్నటువంటి ఈ 13 రకాలైనటువంటి చెడ్డ గుణాలు నీ హృదయంలో ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు నీవంతా పాపంతో నిండి నువ్వు. ఇలాంటి పాపికి యేసు ప్రభువే ఔషధం. పాపికి రక్షణ, విశ్వాసికి నిరీక్షణ, రోగికి స్వస్థత యేసు ప్రభు దగ్గర దొరుకుతూ ఉన్నాయి. అందుకనే యేసు ప్రభువు నమ్ముకోవాలి, ఆయన ద్వారానే మోక్షం. పాపం చేసిన ప్రతి వాడు ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. అంటారు కదా, పాపి యేసుని యొద్దకు రమ్ము, నిన్ను రక్షించువాడు ఆయనే, మరి ధరణిలో ఎవరు లేరుగా, నిన్ను రక్షించువాడు నిజముగా.
పాపుల కొరకై శ్రీ యేసు ప్రభువు శ్రమలన్నీ కూర్చి వచ్చియున్నాడు. ఒక్కనాడు సైతాను చేతిలో చిక్కిపోయిరి ఆదామవ్వలు, తినవద్దని చెప్పిన ఫలములు తిని పాపములో పడిపోయిరి. ఆనాడు ఆ విధంగా పాపంలో పడిపోయినారు. మరి ఈనాడు ఎలా పాపంలో పడిపోతున్నారు? ఇష్టానుసారమైనటువంటి జీవితం. తల్లిదండ్రి భయం లేదు, స్కూల్లో గురువు భయం లేదు, సమాజంలో పెద్దల భయం లేదు, అన్నిటిని మించి పైన ఉండే దేవుని భయము లేదు. అందుకనే దేవుని భయం లేని వారు ఎలా ఉంటారంటే, లేఖన భాగాల్లో ఉన్న మనం సత్యం తెలుసుకుందాము. కీర్తనకారుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 53వ దావీదు కీర్తనలో మనం చక్కటి మాట మనం చూస్తాం. చూడండి, లేఖన భాగాలు మనం చదివి చూసినప్పుడు అలాంటి వారు మాత్రమే ఈ విధంగా ఉన్నారు. కీర్తనలు 53వ దావీదు కీర్తనలు మనం చూసుకుంటున్నట్లయితే ప్రధాన గాయకునికి రాస్తున్నాడు అన్నమాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించును. అందరూ దారి తప్పిపోయినారు. ఏ ఒక్కడు కూడా మంచివాడు కాదు. ఎవడు మంచివాడు అంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే నీతిమంతుడని తీర్చబడతాడో వాడు మాత్రమే నీతిమంతుడు ఈ భూమి మీద. ఒకానొక దినమున నీతి లేనటువంటి మనము నీతిగా మార్చబడినం. ఎక్కడ ఉండదన్నమాట? లూకాసు వార్త 18వ అధ్యాయంలో 13-14 వచనములు కనుక మనం చూసుకున్నట్లయితే, చెనగోగు అనగా సమాజ మందిరానికి 2 వ్యక్తులు వస్తారండి. ఒకడు పరిచయుడు, ఇంకొకడు సుంకరి. పరిచయుడు కూడా దేవాలయానికి వచ్చినాడు. తన ప్రార్థన తాను చేస్తున్నాడు. ఏమని? నేను అలా లేను, నేను వీని లెక్కలేను, నేను వాని లెక్కలేను, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అని, నా సంపద అనేది దశంభాగం ఇస్తున్నాను, ఇవల్లా చెప్పుకుంటూ వచ్చినాడు. అంటే తన నీతిని బయలుపరుచుకుంటున్నాడు అక్కడ. సుంకర్ అలా కాదు. ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు కళ్ళు మూసుకొని కిందికి వంగి ఏమంటున్నాడు తెలుసిన? దేవా, పాపినైన నన్ను కరుణించు. ఆ ఒక్క మాటనే పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాప కన్నీరే అతనిని నీతిమంతునిగా తీర్చడానికి సహాయపడింది. దేవుడు చూశాడు, నిజమే కదా, నేను పాపల కొరకు వచ్చినాను, ఇతడు చేసిన పాపంలో ఒప్పుకున్నాడు కనుక ఏమన్నాడు దేవుడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పి, ఇదిగో అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినన్నాడు. ఈ దినమున యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి స్త్రీ పురుషుడు, నువ్వు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ గోత్రానికి చెందినా, ఏ వంశపు వాడవైనా, యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే నీవు నీతిమంతురాలుగా తీర్చబడతావు. అలాంటి ధన్యత యేసు ప్రభులో ఉంది. ఈ దినమున హృదయ రాష్ట్రం అనబడేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మరి నీ హృదయంలో ఏముంది? దేవునికి నీ హృదయం ఇచ్చావా? నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చావా? ఒకవేళ నీ హృదయంలో యేసుకు స్థానం కనుక ఇచ్చే నువ్వు మంచివాడివే, మంచిదానివే. ఎందుకనగా దేవుడు మన యొక్క హృదయాలను చూసేటువంటి వాడు. ఎలా ఉంది? చెడుగా తలంపులు, చెడు ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని తీసివేసి మంచి ఆలోచన కలిగినట్టుగా చేస్తాడు యేసు ప్రభు. పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇక కొన్ని లేఖన భాగాలు అదే ఇర్మియా గ్రంథంలో ప్రవక్తతోని చెప్పేటువంటి మాట, మరొక మాట నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే చెప్పినటువంటి మాట, అదే అధ్యాయంలోనే చక్కటి మాట నేను మీకు చూపిస్తాను. 17వ అధ్యాయంలోనే నేను చెప్తున్నాను. 7వ వచనంలో, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరున దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. ఎవరండి? ఎవరి మొక్క? లోకమనే తోటలో నరుడు అనేటువంటి మొక్క, నరమొక్కను నిన్ను నన్ను నాటినాడు ఈ లోకముడు ఆయన. ఇలాంటి మొక్కనంట నీటి యోరున నాటబడాల. నీరనగా ఏంటి? జీవజలములు.
యేసు ప్రభుల వారు సమరా స్త్రీతో మాట్లాడుతూ ప్రస్తావనలోకి చెప్తాడు. ఆమె అంటది, అయ్యా చేదుకున్నట్టు ఇంత దూరం రావడం లేదే అని చెప్పి అంటే ఆమె యేసుప్రభు అన్నాడు, అమ్మ దాహమునకు నీళ్ళు అన్నప్పుడు నీకేం లేదే చేదుకోవడానికి అని చెప్పి అంటే, నీవిచ్చిన నీళ్లు తాగిన వాడు మరలా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగినాడు ఎన్నటికీ దప్పికొన్నాడు అనే సరికల్లా ఆమె అంటుంది, అయ్యా ఆ జీవజీవములు ఎలాంటివి నువ్వు నాకు ఇస్తావా అంటాడు. ఆమె అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెనిమిదిని తీసుకొని రా, నీ భర్తను తీసుకొని అంటాడు. అక్కడ కొంచెం సంభాషణ జరుగుతుంది వారికి. కానీ యేసుప్రభు అన్నాడు, వానిలో ఊరని నీటి బుగ్గగా ఉంటది, చూసావా? అలాంటి నీటి బుగ్గ ఎవరంటే యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారిని అంటు కట్టుకొని ఉండేటువంటి ఈ నరముక్క సమృద్ధిగా ఫలములను ఇస్తుంది. వర్షము లేకపోయినప్పటికీ కూడా భయపడదు, చింత నొందదు, కాపు మానదు. అలా ఉండవా? అలా గనక ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ప్రియ సహోదరుడా, అందుకని అంటాడు ఒక సహోదరుడు ఇలా అన్నాడు, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటల నరమొక్కలు నాటించాడు, తన పుత్రుని రక్త నీరు తడిగట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీరు తడిగట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ల, తీయని ఫలములు తీయని ఫలములు. చూసారా? ఒక తోటకి వెళ్ళినప్పుడు ఒక పండు కోసుకొని తిన్నప్పుడు నేనేమన్నానంటే ఈ చెట్టు మంచిది కాదు అన్నాను. నా వెంబడి వచ్చిన వ్యక్తి ఏమన్నాడు తెలుసునా? ఏందయ్యా ఈ చెట్టు మంచిది కాదని నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి అన్నాడు. ఇదిగో ఈ చెట్టు పండు తింటేనే ఈ పండు ద్వారా ఈ చెట్టు యొక్క గుణలక్షణము బయటపడింది, ఇది మంచిదా చెడుదా అని. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక పండు కోసుకొని తిన్నా. సమ్మర్ హాలిడేస్లో వేసవికాల సమయంలో మామిడి తోటకి వెళ్ళినప్పుడు ఆ పండు తీయగా మధురంగా మంచిగా ఉంది. నేను అన్నాను, ఈ చెట్టు చాలా మంచిదయ్యా, మంచి ఫలములు ఇస్తుంది అన్నాను. అంటే ఆ యొక్క పండును బట్టి చెట్టు యొక్క గుణలక్షణము బయటపడింది. నరము కనబడేటువంటి నీవు నన్ను దేవుడు ఏం చేసినాడు తెలుసునా? నీ నా మాట ద్వారానే ఈడు మంచివాడా, ఈమె మంచిదా, ఇతడు చెడ్డవాడా, ఈమె చెడ్డదా అనేటువంటి విషయాలు బయటకు వచ్చేస్తాయి. అలాంటి ఫలములు నీలో ఉన్నాయా? చెడ్డ ఫలములు కనుకుంటే ఇప్పుడే రాల్పివి. మంచి ఫలములు కాయడానికి ఆయనను అడుగు. అయ్యా నువ్వు నాటినటువంటి నరమొక్క అయినటు నేను మీ రక్తపు నీరుతో తడికట్టి పెంచావే, ఆ తోడులో నేను ఉండాలి యేసయ్యా, నేను మంచి ఫలములు ఫలించాలా అన్నటువంటి ఆశ కలిగి ఉందాం. అయితే ఎలాంటి ఫలములు చూద్దామే మనం. 9 రకాలైనటువంటి సద్గుణం కలిగినటువంటి ఫలములు నీవు నేను ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు కదా, గలతీ పత్రిక లేఖన భాగాలు సరి చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూసుకుందాం. శరీరానికి సంబంధించినటువంటి కాదు కానీ ఈ యొక్క కాపు ఆత్మకు సంబంధించినటువంటి ఫలములు మనం ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. చూసారా? ఇలాంటి ఫలములు ఈ నరమొక్క ఫలించాలని యేసయ్య కోరుతున్నాడు. ఉన్నాయా నీలోన ఇలాంటి ఫలములు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ దినమున హృదయ రహస్యం అనబడేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీ హృదయంలో దాగి ఉన్నది ఏదో మంచా చెడా, ఈ రెండు మాత్రమే. ఉంటే మంచిగా ఉండాలి, ఉంటే చెడుగా ఉండాలి. చెడుగా ఉండే ప్రతి వాడు మంచిగా మారాలంటే మంచివాడైన యేసుప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఆయన ఒక్కడు మాత్రమే మంచివాడు. మానవుడు ఎవడు మంచివాడు కాదు. మంచితనం నానో లేదు. అందుకని ఆంధ్ర క్రైస్తవులో సహోదరుడు చాలా చక్కగా పాడతాడు. తెలుసునా? ఏమన్నాడు తెలుసునా? నా వంటి నరుడొకడు
నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలమేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి మించ ప్రేమించినావు. ఎంత సఖ్యమో గాని మంచి నాలో పెంచి నెంచి ప్రేమించినావు. చూసారా, మంచి మనలో ఏ మాత్రమును లేదు. అందుకని మంచి లేనటువంటి నిన్ను నన్ను మంచిగా చేశాడు మంచివారైన యేసుక్రీస్తుల ప్రభుల వారు. ప్రేమైన దేవుని బిడ్డ, మరి ఈ దినమున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ హృదయం తెరుచుకొని నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడిని నమ్ముకొని కొంతకాలం ఉండి ఆ యొక్క వాక్యాన్ని మరలా తీసివేసుకుంటున్నారు. అదే మాట ప్రస్తావనలోకి మనం తీసుకొని వస్తాం. నా సొంత మాటలు ఏమి కాదు, కానీ ఇక్కడ రాయబడినటువంటి లేఖన సత్యాలు నేను మీకు తీసి చూపిస్తాను. రాయబడినటువంటి లేఖన సత్యాలు మాత్రమే నేను మీకు తీసి చూపిస్తాను. ఈ దినం మన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎరిగి ఉన్నటువంటి ఈ యొక్క లేఖన భాగాలు ఇతరులు కూడా మనము చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండవో దేవుడు నిన్ను నన్ను ఆయన చూసేటువంటి దేవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అహరు ఉచ్చం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. చూసినవా, హృదయము నుండి వాక్యాన్ని తొలగించుకున్నారంట దేవుణ్ణి. ఇది వరలో మంచి ఏమిటో నీకు తెలుసు, చెడు ఏమిటో నీకు తెలుసు. చెడులో నుండి మంచికి వచ్చినావు, మంచి పనులు చేయమంటున్నాడు ఆయన, మంచి ఆలోచన కలిగి ఉండమంటున్నాడు. అలాంటప్పుడు నరులను ఆశ్రయిస్తున్నాడు మానవుడు. ఏముందండి, నరులను ఆశ్రయించడం ద్వారా మోసము, విభేదము, అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, ఇవి మానవుని దగ్గర నీకు దొరికేటువంటి గుణలక్షణాలు. యేసుప్రభు వాటిని అన్నిటినీ వదలమంటున్నాడు. నరులను నువ్వు ఆశ్రయించకూడదు. నరులను కనుక నువ్వు ఆశ్రయిస్తే నీకు దొరికేది పాపమే తప్ప వేరేది ఏం లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, అలా కాకుండా నరులను ఆశ్రయించడం ద్వారా నువ్వు చెడిపోతావు. కీర్తనకారుడు చక్కగా మాట మాట్లాడుతున్నాడు. నరులను గురించి ఏం చెప్తున్నాడు ఆయన? కీర్తనలు 118 అనుకుంటాను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖన భాగం చదివి చూపిస్తున్నాను మీకు. అదే కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడో స్పష్టంగా మనం తెలుసుకుందాం. బైబిల్ లేఖనాలు సత్యం మాత్రం మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతో దూరం ఇది ప్రయాణం చేస్తూ ఉంది. కీర్తనలు 118:8లో రాయబడినటువంటి మాట నేను మీకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త గారు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో నరులను ఆశ్రయించుకున్నవాడు దేవుణ్ణి దూరం పెడతా ఉన్నాడు. నరుల ద్వారా వచ్చేటువంటి కీడు ఏమిటో తెలుసునా, అది మంచిది కాదని కీర్తనకారుడు చెప్తున్నాడు. 118వ దావీదు కీర్తన 8వ వచనం నేను చదువుతున్నాను. మనుషుని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముడుకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ముకో. నమ్ముడ నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, ఏ కార్యం తలబెట్టాలనుకుంటున్నావు, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినమున యేసు ప్రభు నీకెళ్ళి చూస్తున్నాడు. 2 చేతులు చాచి దినమెల్లా నీ కోసం చూస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా నా కుమార్తె తిరిగి నా దగ్గరికి వస్తారు కదా, నా పిల్లలను నేను ఆశ్రయించాలి. ప్రియ సహోదరుడా, ఈ దినమున వాక్యం వింటున్నటువంటి నీ హృదయం దేని చేత నిండి ఉన్నదో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ పాపి హృదయం ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడైతే నీ యొక్క పాపి హృదయం ఆయనకి ఇస్తావో ఆయన పరిశుద్ధపరుస్తాడు. పులిపాక జగన్నాథం కవి అంటారు,
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, పదిలంబుగా దాని బట్టి కాపాడుము, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు నీవు కరుణించు మీ. చూసావా, పులిపాక జగన్నాథం కవి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన 441వ సంగీతంలో ఈ యొక్క పాట ఉంటుంది. ఈ లేఖన భాగంతో నిండినటువంటి పాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయం దేనితో నిండి ఉన్నదో, నీ హృదయ ఆలోచనలు ఏమిటో, నీ హృదయ తలంపులు ఏంటివో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో సుమా. చివరి యుగంలో మనం ఉన్నాం. ఇది కృపాయుగం. ధర్మశాస్త్ర యుగం అయిపోయింది, పితరుల యుగం అయిపోయింది, కృపాయుగంలో మనం ఉన్నాం. ఇప్పుడే ఈ యొక్క చివరి క్షణంలోనే నీ నా బ్రతుకు తీర్చుకోవాల్సినటువంటి సమయం ఇది. కనుకనే నీ యొక్క హృదయం ఇంకా పాపంతో నిండి ఉంటే ఒక్కపారి పశ్చాత్తాపడు. దేవా, నేను పాపంతో నిండి ఉన్నాను, నా హృదయం పాపంతో నిండి ఉన్నది, ఒక్కసారి నా హృదయం కడుగయ్యా అని చెప్పని ప్రార్థన చేసుకో. ఆయనను అడుగు, గోజాడు, ప్రభు కార్యం చేస్తాడు. చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపల కొరకే ఆయన వచ్చాడని మనం చదువుకున్నాం 1 తిమోతి 1:15 ప్రకారం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజన్నా ఈ యొక్క వాక్యంతోనన్నా, ఈ యొక్క వాక్యంతోనే నీ యొక్క హృదయాన్ని నువ్వు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యంతోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నా హృదయంలో ఏమి ఇమిడి ఉన్నది, ఏమి నిండి ఉన్నది? మంచితో నిండి ఉండేటువంటి హృదయము మంచిగానే ఉంటుంది. చెడుతో నిండి ఉన్నటువంటి హృదయం మంచి పనులు చేయనేరదు. కనుకనే నువ్వేం చేయాలి? ఆ చెడులో నుండి మంచిలోనికి రావాలని యేసు ప్రభు పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లేఖన భాగం మనం ఇంకొక లేఖన భాగం చూసుకుంటే అదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మానవుడు హృదయం నుండి వాక్యాన్ని యెహోవాని తీసివేసుకున్నాడో ఆ యొక్క మానవుడు శాపగ్రస్తుడైపోయి మంచి ఎప్పుడైతే పోతుందో చెడుతో నిండి ఉన్నది హృదయం. ఇప్పుడు లైట్లు ఉన్నాయి ఈ రూమ్లో, స్విచ్ ఆఫ్ చేసినామనుకో మబ్బు వచ్చేస్తూ ఉంది, ఎరుతలపై మబ్బు వచ్చేస్తూ ఉంది, చీకటి అంధకారం. అదే స్విచ్ ఆన్ చేసామనుకో చీకటి వెళ్ళబోతుంది, వెలుగుతో నింపబడుతుంది. వెలుగు మంచికి సంబంధం, చీకటి చెడుకు సంబంధం. మరి నీ హృదయం అంధకారంతో నిండి ఉన్నది. ఒకవేళ నీ హృదయము చీకటి బ్రతుకులో కొట్టుమిట్టాడుతున్నావేమో, ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ హృదయం ఎలా ఉందో నీకు మాత్రమే తెలుసు, అది ఇతరులకు తెలియదు. కానీ హృదయం నిండి ఉన్న దానిని బట్టి మాట్లాడతాడు ఒకడు నోరని లూకా వారు చెప్తా ఉన్నారు. మరి ఈ దినమున ఏం చేస్తున్నావు? నీ హృదయ పరిశీలన నువ్వు చేసుకున్నావా? రాయబడిన మాట నేను మీకు సత్యం తెలియజేస్తున్నాను. చూసుకుందాము. కీర్తనలు 119 దావీదు కీర్తన 11వ వచనంలో ఇలా రాయబడింది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ పాపము తీసివేయాలనుకుంటే తీసివేసుకోలేవు. నువ్వు ఏం చేసుకోవాలా? నువ్వు చిన్న ఉదాహరణ చెప్తున్నాడు దేవుడు. అయ్యా, నీ హృదయంలో నా వాక్యం ఉంటే చాలు, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చూసారా ఎంత బాగుందో? ఈ వాక్యమే నిన్ను నన్ను బ్రతికించి బాధలో నెమ్మది, శ్రమలో విశ్రాంతి ఇస్తుంది నీకు నాకు. ఈ యొక్క వాక్యమే ప్రతి వారి జీవితాన్ని మార్చేస్తుంది. కనుక వాక్యమై ఉన్నటువంటి దేవుని యొద్దకు నువ్వు రావాలి, వాక్యమై ఉన్నటువంటి దేవుని నువ్వు ఆరాధించాలి, వాక్యమైనటువంటి దేవుని నువ్వు ధరించుకొని ఉండాలి, వాక్యమైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నీ హృదయము మంచితో నిండిపోతుంది, నీ హృదయంలో మంచి ఉంటుంది. సహోదరి సహోదర, ఈరోజన్నా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ షారోన్ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అయ్యా, నీ యొక్క వాక్యమును బట్టి ఇదిగో మా మనసులు మార్చుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒక్కొక్కరిని, ఒక్కొక్క సహోదరుని ఒక రీతిగా ప్రభు వాడుకుంటాడు.
ఎవరిని ఏ విధంగా అభిషేకిస్తున్నాడో ఆయన తెలుసు. ప్రతి వారికి అభిషేకం ఉంది. అభిషేకింపబడిన దైవ సేవకులే ఇక్కడ నిలబడతారు. చాలామంది రాలేకపోయారు కూడా. పాస్టర్ గారు అన్నారు కానీ చాలామంది టీవీలో వాక్యం చెప్పడానికి పేర్లు అడుగుతూ ఉంటే మరి ఆత్మకూరు పాస్టర్ గారు, సంపూర్ణరావు పాస్టర్ గారు, చాలామంది పాస్టర్లు అక్కడ ఉన్నారు కానీ రాలేకపోయారు. కారణం ఏమిటి? చెప్పలేని స్థితి. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు మాత్రమే ఇక్కడ నిలబడగలడు. అభిషేకం కలిగిన వ్యక్తి మాత్రమే ఇక్కడ నిలబడగలడు. అందరు చెప్పాలంటే చెప్పలేరు, చెప్పజాలరు. వాక్ శక్తి అనుగ్రహింపబడాలి, దేవుని చేత అభిషేకింపబడాలి. చూడండి, రాజైనటువంటి దావీదు కూడా దేవుడు అభిషేకించాడు. అది ఎక్కడ రాయబడింది? కీర్తనలు 89లో ఉంది. 89 దావీదు కీర్తనలు రాయబడినటువంటి మాట నేను మీకు తెలియజేస్తున్నాను. 20 కీర్తనలు 89:20లో, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతను అభిషేకించున్నాను, నా చేయి ఎడతెగక అతనికి తోడైండును. అభిషేకించినటువంటి దేవుడు నిన్ను చేయి విడువడు, ఏ నాటికి విడువడు, ఎడబాయడు. హృదయ రాశమనబడేటువంటి ఈ అంశంతో ప్రభు నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చాడు. మీరేమైనా సహోదరి సహోదరుడా, మరి దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో లేఖన భాగాలు, సత్యాలు నేను మీకు చూపించి, చదివించి, వినిపించి ఉన్నాను. ఏ లేఖన భాగం ఆధారంగా చూసుకొని నీ హృదయం మార్పు చెందుతుంది. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినదిగా నేను మనవి చేస్తున్నాను. దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అభిషేకింపబడినటువంటి మనము, అభిషేకించిన దేవుడు నిన్ను నన్ను విడువడు. ఆయన బలమైనటువంటి హస్తము మనకు తోడుగా ఉంది, నడిపిస్తాడైనా. నువ్వు ఏం చేయాలనో మాట్లాడతాడు, నువ్వు ఎక్కడ నడవాలనో నీతో చెప్తాడు, అన్నీ ఆయననే చేస్తాడు. ఎప్పుడు? నీ హృదయం మంచిగా ఉన్నప్పుడు. చాలామంది చాలా రకాలుగా బ్రతుకుతున్నారు లోకంలో, కానీ అది ఏనాటి గుడిక శాశ్వత కాదు. అశాశ్వతమైనటువంటి ఈ జీవితంలో నీ బ్రతుకును ఒక్కసారి నువ్వు పరీక్షించుకున్నట్లయితే, నీ హృదయం నువ్వు పరిశోధన చేసుకున్నట్లయితే ఎలా బ్రతుకుతున్నావో తెలుసు. అదే పులిపాక జగన్నాథం కవి మరొక మాట మాట్లాడుతున్నాడు. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గానా బ్రతికియుండు కాలముననే ప్రభువుని గొలువండి, హృదయమన్నెండో తలపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎన్నో విధాలుగా నీ హృదయాన్ని తట్టుచున్నాడు. కుమారుడా, కుమార్తె, జాగ్రత్తను పాపం చేస్తున్నావు. నేను చూస్తున్నాను, చూసేవాడు లేడనుకుంటున్నావేమో. చూసే దేవుడు ఒకడున్నాడు. ఆయననే నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నీకు తెలియకుండానే ఈ లోకంలో సీసీ కెమెరాలు అమర్చాడు. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, అది ఎంతవరకు సత్యమో తెలుసుకుందామా? ఏందంటే పాస్టర్ గారు మీరు అలా అంటున్నారు, దేవునికి మే విషయాలు తెలుసునంటారు కదా. లేఖన సత్యం చదివి నేను మీకు చూపిస్తున్నాను. దేవుడు చూసే దేవుడు, నీ నడకను నీ పడకను సమస్తమైన ఎరిగి ఉన్నాడన్న మాట నేను చూస్తున్నాను. దావీదు కీర్తనలు 139వ దావీదు కీర్తనలు నేను చూస్తున్నాను. కీర్తన గ్రంథం 139వ దావీదు కీర్తన 3-4 వచనములు నేను చదువుతున్నాను. 2వ వచనం నుంచి మనం చూసుకుందాం. 139వ దావీదు కీర్తన 2-3 వచనములు మనం చూసుకుందాం. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. తల్లి గర్భంలో రూపించిన వాడు నిన్ను ఎరగకుండా ఉంటాడా? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎందాక నువ్వు మోసపోతున్నావు, మోసం చేస్తున్నావు, ఆ మోసంతోనే బ్రతుకుతున్నావు. ఆ శాపము నీకు నీ కుటుంబానికి అంటుకొని ఉన్నది. జాగ్రత్త. ఎప్పుడైనా నీ బ్రతుకు మార్చుకొని, నీ హృదయ పరివర్తన కలిగి, నీ హృదయంలో మార్పు చెంది నువ్వు బ్రతకాలని దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. ఆయన మన నుండి ఆశించేది ఒకటే, చెడును వదిలిపెట్టి మంచిని వెంటాడాలి. మంచి అంటే ఏమిటి? యేసుప్రభు ఒకడు మాత్రమే మంచివాడన్న, ఆయన ఒకటే పరిశుద్ధుడు. 1 పేతురు 1:14 ప్రకారం నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం అనేటువంటి అంశము
హృదయ రాశమనబడేటువంటి ఈ యొక్క లేఖన భాగము హృదయంతో ప్రారంభించాను, హృదయంతోనే ముగిస్తున్నాను. ఎందుకనగా ఇక్కడ హృదయం సరి అయినది కాదు అని మనం తెలుసుకొనిచున్నాము. మరొక మాట చెప్పుకొని నేను ఇక్కడ సత్యం చూపిస్తున్నా, త్వరలేను నేను ముగిస్తాను. నాకు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కనుక నేను ఒక మాటతో నేను ముగిస్తున్నాను. రాయబడినటువంటి మాట నేను మీకు చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. ఎందుకంటే హృదయం నుండి మనం ప్రారంభం చేస్తున్నాము. అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క హృదయ రాష్ట్రం అనేటువంటి అంశము అదే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనములో ముగింపులో నేను చేస్తున్నాను. ప్రారంభంలో ఇర్మియాతోనే ప్రారంభించాను, ముగింపులో ఇర్మియాతోనే ముగిస్తున్నాను. చూడండి 7వ వచనం నేను చదువుతున్నాను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులవునట్లును నేను వారి దేవుడనవును అవునట్లును హృదయమును వారికి ఇస్తాను. యెహోవాను నన్నెరుగు హృదయమును వారికి ఇస్తాను. 7వ వచనం మళ్ళీ చదువుతున్నాడు. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులవునట్లును నేను వారి దేవుడనవునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇస్తాను. ఎలాంటి హృదయం ఇస్తాడు దేవుడు నీకు నాకు? మన దేవుడు సజీవుడు, నా దేవుడు అని ఆయనను తెలుసుకునే హృదయం నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నామమును పశ్చాత్తాపపడినప్పుడు. ప్రేమన సహోదరి సహోదరుడా, పరిశీలన చేసుకున్నావా? అక్కడ నశించుతున్నటువంటి హృదయం గురించి చెప్పాడు. అన్నిటికంటే మోసకరమైనటువంటిది, భయంకరమైన వ్యాధి కలిగినటువంటిది. ఆ భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఆ హృదయములు కలిగిన ఈ మనవుడు ఏం చేయాలా? పూర్ణ హృదయంతో ఆయన దగ్గరకు రావాలి. వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను ఎవరో వారికి తెలియపరుస్తాను అంటున్నాడు. సమయం ఆసన్నమవుతుంది, 10 నిమిషములు మాత్రమే మిగిలి ఉన్నది. దయచేసి మీరు గనక వీటి ప్రకారం చేస్తూ నిజముగా నేను యొక్క వాక్యం ద్వారా నా హృదయాన్ని మార్చుకున్నాను, నా నడక నేను దిద్దుకున్నాను, నిన్ను నువ్వు తీర్మానం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో మంది దైవ సేవకులు ఈ యొక్క షారోన్ టీవీ ద్వారా వాక్యం వర్తమానం అందిస్తూ ఉన్నారు. ఏ వాక్యాన్ని బట్టి నీ హృదయం మారింది? ఏ వాక్యాన్ని బట్టి నీ మనసు మార్చుకున్నావు? ఇప్పటికైనా నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు చేసే పాపిష్టి పనులలో మానుకొని దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నీ బ్రతుకును మార్చుకోవాలనని హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పబడినటువంటి యొక్క వాక్యం అనబడేటువంటి ఈ యొక్క విత్తనము హృదయం అనే నీ పొలములో 30 60 100 సమృద్ధిగా ఫలింప చేయవాలనని మనసారా కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క వాక్యము ముగిస్తున్నాను. అందరం కలిసి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనతో ప్రారంభపడినటువంటి ఈ యొక్క వాక్యం మరలా ప్రార్థనతో నేను ముగిస్తున్నాను. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ మహిమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఎందరో అభాగ్యులు ప్రభువా, నీ యొక్క వాక్యం ఎరగక నీకు దూరమై ఉండి అనేకమైనటువంటి శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు, ఆపదలకు గురి అయిపోతున్నారు. ఇదిగో ఈ షారోన్ టీవీ ద్వారా నైనా ఈ యొక్క లేఖన భాగాల ద్వారా వారి బ్రతుకులు సరిదిద్దడానికి నీవు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, నేను మాట్లాడింది నేను కాదు తండ్రి. మత్తయి సువార్త 10:20 మీరు చెప్పారు, మాట్లాడువారు మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడు అని చెప్పావు. నిజముగా ఆత్మ ద్వారా మీరు మాట్లాడించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఎందరో అభాగ్యులు నాశనం అయిపోతున్నారు ప్రభువా, అట్టి బిడ్డలను రక్షించండి, సరైన మార్గంలోకి నడిపించండి. సరైన మార్గము నీ ఒకడవు మాత్రమే, జీవ మార్గము నీ ఒకడవు మాత్రమే, నీలోనే ఆ యొక్క జీవ మార్గం ఉంది. అది మేము చూశాము, అనుభవిస్తూనే ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను ఎరిగినటువంటి జనులు ఎందరో విచ్చలవిడిగా చిన్న భిన్నమై పతనమైపోతున్నారు. నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చారని చెప్పావు లోక సువార్త 19:10. నా తండ్రి, ఎందరో అభాగ్యులు నశించిపోతున్నారు. ఈ షారోన్ టీవీ వాక్యం ద్వారా వారి బ్రతుకులు మార్చమని అడుగుతున్నాం. వారి నడకను సరిదిద్దండి. నీ దగ్గరకు వచ్చి నీ పాదాల చెంత నైనా వారు పశ్చాత్తాపడాలి. అట్టి పశ్చాత్తాపడిన వారు తిరిగి చేర్చుకునే దేవుడు అవుతండి. నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, ఇదివరలో నాకంటే ముందుగా
చేసినటువంటి పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేసుకున్నది. ఆయన యొక్క పరిచయం ఇంకా ముందుకు కొనసాగినట్లు సహాయం చేయండి. షారోన్ టీవీ ప్రేక్షకులు ఇంకా అనేకులు బలపడాలని ఆశిస్తూ ఈ యొక్క షారోన్ టీవీ కూడా అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తూ ఇంకా ముందు జీవితంలో ఎంతో అభివృద్ధి బాటలో నడవాలని గురుక ఈ యొక్క టీవీ యజమానులను నేను కోరుకుంటూ, నా తండ్రి ఇక్కడ ఉండేటువంటి ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి ప్రభు. ఈ యొక్క ప్రార్థన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన నజరేయుడును పునరుద్ధనుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ అతి వినయంగా బ్రతిమాలుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ నిండు సహవాసం, సమాధానం మనకందరికీ మరి ముఖ్యంగా షారోన్ టీవీ యజమానుల వరకు నిరంతరం తోడైండి, కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనములు. యేసుక్రీస్తు నామములో ఆయనకు సంపూర్ణమైన కృతజ్ఞతాస్తుతులు. మీకు వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ముగింపబడింది. మీ అందరికీ వందనములు.